హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సీరియల్ చర్చ. ఈరోజు అయితే తండేల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. తండేల్ అంటే షిప్ యొక్క రాజు అని మీనింగ్ వస్తుంది. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా చాలా బాగుంది మూవీ. నేను మార్నింగ్ షో అయితే వెళ్ళి చూడడం జరిగింది. మూవీ అయితే ఎక్కడ ల్యాగ్ కానీ ఎక్కడ కూడా బోరింగ్ అయితే అనిపించదు. బాగుంది ఓవరాల్గా సినిమాలో. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ ప్లస్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం మూవీలో. ప్లస్ పాయింట్స్కి వచ్చేసి ఓవరాల్గా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో అయితే బాగా చేశారు మూవీలో. మొత్తం అయితే బాగుంది సినిమా. ఫోటోగ్రఫీ కానీ మొత్తం సినిమా ఓవరాల్గా కూడా బాగుంది. సాయి పల్లవి గారు అయితే లీడ్ రోల్గా చేశారు. ఆమె కూడా బాగా చేసింది. మళ్ళీ నాగ చైతన్య గారు కూడా బాగా చేశారు ఈ సినిమాలో. ఓవరాల్గా ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో అయితే బాగా చేశారు. సినిమా అంతా ఓవరాల్గా బాగుంది. క్లైమాక్స్ ఇంటర్వ్యూ బ్లాంక్ ముందు ఏదైతే ట్విస్ట్ వస్తుందో అయితే బాగుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కొంచెం సినిమాని కొంచెం ల్యాగ్ చేసినా కూడా సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. ఇంకా మైనస్ పాయింట్స్కి వచ్చేటప్పటికైతే నాకు కొంచెం దగ్గరలో అయితే డబ్బింగ్ అయితే నచ్చలేదు. ఎవరైతే ఆ ట్రైలర్లో చూపించినట్టు స్లాంగ్ ఒకటి ఉంటుంది. శ్రీకాకుళం స్లాంగ్ అయితే ఉంటుంది. అది ఎవరికి సెట్ కాలేదు. మెయిన్ నాగ చైతన్య, సాయి పల్లవి వాళ్ళు వదిలేస్తే పక్కన క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో అయితే స్లాంగ్ ఎవరికి అంతకి సెట్ అవ్వలేదు. మెయిన్గా కూడా స్లాంగ్ ఒక్కటి చూసుకొని ఉంటే కూడా సినిమా కొంచెం బాగుండేది అనిపించింది నాకు. ఓవరాల్గా రెండు కొంచెం ఇది ఒక్కటి ల్యాగ్ అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా అయితే మొత్తం బాగుంది. అది ఇంతే, దీని మించి ఏం లేదు. చూడాలి ఇంకా బాగా ఆడుతుందని నేనైతే అనుకుంటున్నాను. నాకైతే నచ్చింది. మీకు ఎట్టుందో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.